సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన మ్యాంగో మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 300 పైచిలుకు జాతులకు చెందిన మామిడి రకాలను ప్రదర్శించారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు పాల్గొని మామిడి రకాలపై అవగాహన పొందారు. మామిడి ప్రాసెస్ ఉత్పత్తులను ప్రదర్శించారు. భవిష్యత్తు తరాలకు మేలైన మ్యాంగో జాతులను అందించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పండ్లలో రారాజు మామిడి. మహా అయితే మనకు 10 వెరైటీలు తెలిసి ఉంటాయి. కానీ సుమారు 300కు పైగా రకాలను ఒకే చోట చూస్తే ఆ అనుభూతి వర్ణనాతీతం. అలాంటి ప్రదర్శనే సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేశారు. రసాల్లో హిమాయత్, చెరుకు రసం, నవనీతం, అమ్రాపాలి, మల్లిక. కొత్త రకాల్లో కేసర్, హిమాయత్ పసంద్, దశేరి వంటి రకాలు. రంగుల్లో సింధూర, సిరిసేసన్, లాల్ముని. పచ్చళ్ల రకాల్లో ఆమిని, తెల్ల గులాబీ, అత్తరు సాయబ్ వంటి రకాలు ప్రదర్శనలో కొలువుదీరాయి. సుమారు 300 రకాలని మనం డిస్ప్లే చేశాము. మన దగ్గర ఉన్న ఈ జర్మ్ ప్లాజం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక దానికి రుచి బాగుంటుంది, ఒక దానికి ఫ్లేవర్ బాగుంటుంది, ఒక దానికి రంగు బాగుంటుంది. ఇట్లా ఈ జర్మ్ ప్లాజం మెయింటైన్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. కమర్షియల్ రకాలు ఉన్నాయి, ఇందులో టేబుల్ రకాలు ఉంటాయి, జ్యూస్ రకాలు ఉన్నాయి, పచ్చడి రకాలు ఉన్నాయి. ఆఫ్ సీజన్ టైప్ అంటే మామూలుగా సీజన్ అంటే ఇప్పుడు వచ్చేది సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వచ్చేటట్టు అట్లాంటి రకాలు ఒక 12 రకాలు మన దగ్గర ఉన్నాయి. మనం మొక్కలు తయారు చేసేదంటే రైతులకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో అవే వెరైటీలు మేము తయారు చేస్తాము. అందులో హిమాయత్, దశేరి, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, అల్ఫాన్సో, నవనీతం, అమరపాలి, మంజిరా ఇవన్నీ మేము రైతులకు అందిస్తా ఉన్న మొక్కలు. ప్రదర్శనకు వచ్చిన రైతులు సైతం తమ తోటల్లో ఇలాంటి రకాలను నాటేందుకు ఆసక్తి కనబరిచారు. మేలైన జాతిని ఎంపిక చేసుకుని తమ తోటల్లో నాటుకుంటామని ధీమాగా చెబుతున్నారు. 3 ఎకరాల మామిడి పండ్లు సాగు చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి డైరెక్ట్ కస్టమర్లకి అమ్ముకోవడం జరుగుతుంది. 5 ఎకరాలు ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో మంచి రకాలు తెలుసుకోవాలని వాళ్ళు ఎఫ్ఆర్ఎస్కి రావడం జరిగింది. 4 ఎకరాలు పెడదామని అనుకుని ఇక్కడ ఫల పరిశోధన స్థానం నుంచి చూసి ఏ వెరైటీ అయితే బాగుంటుందో ఉద్దేశంతో ఇక్కడ తెలుసుకొని పెడదామని రావడం జరిగింది. మేము ఇంకా ఒక 2 ఎకరాలు పెట్టాలని ఆశతో ఉన్నాను. మరి ఏ వెరైటీకి డిమాండ్ మార్కెట్లో ఉంది ఆ వెరైటీ తీసుకోవాలని కూడా చూస్తున్నాం. మరి అదే రీతిగా చీడపీడలకు తట్టుకునే రకాన్ని ఎంచుకుంటే రైతుకు లాభసాటి ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ మాక్సిమం సపోర్ట్ చేసి మార్కెటింగ్లో దళారీ వ్యవస్థ తీసేసి డైరెక్ట్ ఫార్మర్ అమ్ముకునేటట్టు ఏదైనా ఇట్లా స్టాల్స్ అలాంటి హెల్ప్ ఏమైనా రైతులకు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇన్ని రకాలను ఒకే చోట చూడడం మధురానుభూతి కలిగించిందని వీక్షకులు అన్నారు. మామిడిలో సుమారు 50 గ్రాముల నుంచి కేజీన్నర వరకు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు సైతం ప్రదర్శనలో పాల్గొని చాలా నేర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. 320 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి దీంట్లో. అసలు ఇన్ని రకాల వెరైటీస్ అనేది మనకు మామూలుగా తెలియదు. తేనీరు మామిడి పండు అనేది ఉంది. ఇది ఒక్క కాయ 1 kg ఎబో ఉంటుంది. 18 acres ఫామ్ ఉంది. మాకు ఆల్మోస్ట్ 1500 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో అదే మేము చూడడానికి వచ్చినాము. అంటే ఆ వెరైటీస్ మా దగ్గర ఉందా లేదా దాని పేరు మాకు తెలియదు. సో దాని ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినాము. మొత్తం చాలా వెరైటీస్ మ్యాంగో చూడడానికి ఉంది. ఇక్కడ ఏ వెరైటీ ఉందో ఏమేమి ఉన్నాయో చాలా సంతోషంగా ఉంది. మేము చదువుకునే దాంట్లో చాలా రకాలు ఉంటాయి కానీ అవి లైవ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. మేము కూడా ఫ్యూచర్ లో ప్రాక్టీస్ రీసెర్చ్ చేసి ఇంకా డిఫరెంట్ కొత్త వెరైటీలను డెవలప్ చేయాలి. ఫ్యూచర్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము రీసెర్చ్ ద్వారా. రైతులకు నూతన సాంకేతిక పద్ధతుల్లో మామిడి సాగుపై అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యమని అధికారులు చెప్పారు. సాగుదారులకు తక్కువ ధరలోనే కావాల్సిన మొక్కలను నర్సరీలో పెంచి అందిస్తున్నామన్నారు.
మామిడిలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అంటే జ్యూసీ టైప్స్ కానీ పికిల్డ్ వెరైటీస్, టేబుల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మార్కెటింగ్, ఎగుమతి ఈ విషయాలపైన కూడా రైతులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. రైతు సేవలో సంగారెడ్డి మామిడి ఫల పరిశోధనా స్థానం 60 ఏళ్ల ప్రస్థానాన్ని వజ్రోత్సవ వేడుకల వేళ శాస్త్రవేత్తలు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు.